ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నెల రోజుల వ్యవధిలో 3 ఇంటర్ విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో చనిపోయారు అంటే అక్కడ చదువులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా విద్యార్థులు చనిపోతే మీడియా కావచ్చు, తల్లిదండ్రులు, అలాగే సహచర విద్యార్థులు అప్పటి వరకు గొడవ చేయడం, ఆందోళన చేయడం కనిపిస్తోంది. ఆ తర్వాత చూస్తే ఈ కేసులన్నీ సైలెంట్ అయిపోతున్నాయి. అంటే ఏంటి? తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి ఈ కేసులను మాయం చేస్తున్నారా, సద్దుమణిగేలా చేస్తున్నారా? ఇప్పుడు ఇటీవలి కాలంలో 2 రోజుల క్రితం జరిగిన తనీష్ కుమార్ అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి చావు విషయంలో కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కాలేజీ యాజమాన్యం దాదాపు 30 లక్షల రూపాయల వరకు ఇచ్చి ఈ కేసును సెటిల్మెంట్ చేయాలని చూస్తోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీధర్ గారు. చూశారు కదా, అసలు ఇంటర్ కాలేజీల్లో మరణ మృదంగం మోగుతోందండి. పిల్లలు ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నారాయణ కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ గురించే ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఇలా ఈ తనీష్ కుమార్ అనే అబ్బాయిదే కాదు, ఇంకా చాలామంది పిల్లలు కూడా అదే రీజన్తో చనిపోతున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? దీనికి కారణాలు ఏమంటారు? స్వరూప గారు, చదువులు మా పిల్లలు బాగా చదివించాలి, వీళ్ళకి మంచి విద్య అందించాలని చెప్పేసి పేరెంట్స్ నిజం చెప్పాలంటే కనుక ఈ విద్యా సంస్థలోనే గొప్ప విద్య లభిస్తుందని చెప్పేసి ఎలాగ మీరు డిసైడ్ చేస్తారు? మెయిన్ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. చాలామంది ఈరోజు మనం చూస్తే కనుక చిన్నప్పుడు ఒక జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన వాళ్ళు కానీ, రకరకాల ప్లేసెస్లో కాలేజీలో కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కావచ్చు, లేదా ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ చదువుకున్న వాళ్ళు కానీ గొప్ప గొప్ప పొజిషన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే అప్పటిదాకా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు పిల్లల్ని. నిజం చెప్పాలంటే ఇంటికి వెళ్తే ఎంత అపురూపంగా చూసుకుంటారు. వాళ్ళని తీసుకెళ్ళేసి ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ కాలేజీలో, కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేసినప్పుడు అక్కడ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయంటే, ఈ ఈ పర్టికులర్ కుర్చీ ఉందనుకోండి, నేను ఒక స్టూడెంట్ని అనుకుంటే కనీసం నాకు కదలటానికి కూడా గ్యాప్ ఉండదు. రెస్ట్ రూమ్కి వెళ్ళాలంటే కనుక ఎంతోమందిని ఇరికించుకొని దాటుకుంటా వెళ్ళిపోయేసి రెస్ట్ రూమ్కి వెళ్ళాలంటే కనుక కనీసం ఇప్పుడు ఏం వెళ్తాంలే అని చెప్పేసి వాళ్ళు యూరిన్ ఆపుకోవాల్సిన, హోల్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకే. ఎంతోమంది విద్యార్థులకి వచ్చేటప్పటికి ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో థింగు స్ట్రెస్. ఇదంతా పక్కన పెడితే కనుక పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా పక్కనాడు బాగా చదువుతున్నాడు కదా, నువ్వు ఎందుకు చదవట్లేదు, నేను మంచి కాలేజీలో జాయిన్ చేశా కదా అని చెప్పేసి ఈ విధంగా ఒక పక్క కాలేజీలు ఏం చేస్తున్నాయి అంటే కనుక కాలేజీలకు అప్పచెప్పేసి వాస్తవంగా ఉదయం పూట చికెన్ కట్ చేసే చికెన్ షాపులకి ఎలాగైతే బంధించి తీసుకెళ్తారో స్కూల్ బస్సుల్ని, కాలేజ్ బస్సులను తీసుకెళ్తుంటే కనుక అలా బంధించిన కోళ్ళని తీసుకెళ్తున్నట్లు ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళేసి వాళ్ళు పొద్దున్నీ సాయంత్రం దాకా మొహాలు ఎలాడేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళు చదువుతున్నారా? వాళ్ళు చదవటం కాదు, జీవాన్ని కోల్పోయి వస్తున్నారు, జీవితాన్ని కోల్పోయి వస్తున్నారు. వాళ్ళలో ఎక్కడా కూడా ఏదో నేర్చుకోవాలి, ఏదో చదవాలి, సంథింగ్ ఏదో అచీవ్ చేయాలని చెప్పేసి ప్యాషన్ ఎక్కడా లేదు. ప్యాషన్తో చదివిన వాళ్ళు మాత్రమే గొప్ప స్థానానికి వెళ్తారు తప్పించి బలవంతంగా మీరు మార్కుల కోసం రుద్దేసి నెక్స్ట్ ఐఐటీలో రావాలి, నెక్స్ట్ నువ్వు ఇలా రావాలి, నువ్వు యూఎస్ వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రోగ్రామ్ చేసి, మీరు పేరెంట్స్గా ప్రోగ్రామ్ చేసి మీ ఇంట్రెస్ట్లను బేస్ చేసుకొని కాలేజీకి వెళ్ళేసి అడ్మిషన్ రోజు మీరు వెళ్ళి ఏం చెబుతారంటే మా వాడు మ్యాథ్స్లో వీక్, మా వాడు దీంట్లో వీక్ అని మీరు ఏం చేస్తారు? మీ వాడి స్వాట్ అనాలిసిస్, స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ అంటారు. స్వాట్ అనాలిసిస్ చెప్పొస్తారు పేరెంట్. వాళ్ళు దానికి తగ్గట్లుగా ఇక ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తా అక్కడ ఉండేవాళ్ళు ఇచ్చేస్తూ ఫాలోఅప్ చేస్తూ వీళ్ళని ఎంత బలవంతంగా చదివిస్తారంటే కనుక కొంతమంది పిల్లలు ప్రాక్టికల్గా నేను అక్కడక్కడ చూస్తుంటాను. కాలేజీ అయిపోయిన తర్వాత ఇంకా కాలేజీ బస్సులు ఉండి ఇంటికి తీసుకెళ్తే చచ్చినట్టు వెళ్తారు అనుకోండి. కొన్ని చోట్ల వచ్చేటప్పటికి కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేక ఎక్కడో రోడ్డు మీద ఒక గంట సేపు కూర్చొని వెళ్తూ ఉంటారు, ఆ స్ట్రెస్ని భరించలేక. సో మరి ఆత్మహత్యలు చేసుకోక ఏం చేస్తారు చెప్పండి? ఈ తనుష్ నాయక్ అనే అబ్బాయిని కూడా ఇంటర్కి వచ్చాడు. ఆ అబ్బాయిని సర్స్ కొట్టడం, లెక్చరర్స్ కొట్టడం చూడండి. వారం రోజుల క్రితం కూడా అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ పేరెంట్స్ కాస్త బుజ్జగించి తీసుకొచ్చేసి మళ్ళీ కాలేజ్లో దింపారు.
పిల్లాడు బాత్రూమ్కి వెళ్ళి ఉరేసుకున్నాడు. ఎంత బాధగా ఉంది అసలు చూస్తుంటే. తల్లిదండ్రులకి కడుపు కోతే కదా, జీవితాంతం ఎంత బాధపడాలి. అయితే ఈ కేసులన్నీ ఏమవుతున్నాయి? కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అందరూ ఎందుకు సైలెంట్గా మారిపోతున్నారు అంటే, కాలేజీ యాజమాన్యం బ్యాడ్ నేమ్ రాకుండా ఉండడానికి అని చెప్పి ఎంతో కొంత ముట్ట చెప్పి ఆ కేసుల్ని మాయం చేస్తోంది, దాన్ని అక్కడికక్కడ ఆపేస్తుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు దీన్ని ఎలా చూడాలి? డబ్బుతో కొలుస్తామా మన పిల్లల ప్రాణాలని? అక్కడ అదే కదా సమస్య. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది పేరెంట్స్ సరే ఇంకా పోయిన వాడు వెనక్కి రాడు కదా, చెప్పే విషయాలు కూడా అట్లానే ఉంటాయి. వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు మీడియేటర్స్ కావచ్చు, కాలేజీ యాజమాన్యాలు కావచ్చు, ఒక మీటింగ్ కూర్చోబెట్టేసేసి, అవసరమైతే ఒక 4-5 మీటింగ్ కూర్చోబెట్టేసి, సో జరగదాన్ని జరిగిపోయింది, మేము అప్పటికే మానిటర్ చేస్తూ ఉన్నాము, అలా చేస్తూ ఉన్నాం, ఇలా చేస్తూ ఉన్నాం, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అంతా వాళ్ళు ఇచ్చేసి ఫైనల్గా వచ్చేటప్పటికే సరే చేయగలిగింది వాస్తవంగా మేము చాలా బాధపడుతూ ఉన్నాము, సో ఇంకాస్త మిగతా పిల్లల పట్ల చాలా జాగ్రత్త తీసుకుంటాము, సో మీ పిల్లాడు చనిపోయినందుకు మేము చాలా బాధపడతాం అనేదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తా. దీన్ని ఇక చేయగలిగింది ఏమీ లేదు, మా వంతుగా మేము ఆర్థిక సాయం చేస్తామంటే, యాక్చువల్లీ చాలామంది పేరెంట్స్కి ఆర్థిక సాయం పట్ల ఆశ ఉండి కాదు, ఇంట్రెస్ట్ ఉండి కాదు. మెయిన్ ఏమవుతుందంటే 4-5 సిట్టింగ్స్లో ఇలా కూర్చున్న తర్వాత సరే చేయగలిగింది ఏముంది అని చెప్పేసి సరే నైజానికి వచ్చిన తర్వాత ఇలా యాక్సెప్ట్ అయ్యేసి ఇలాంటి సైలెంట్ అవుతూ ఉంటారు తప్పించి, ఏ పర్టికులర్ పేరెంట్కి కూడా విద్యా సంస్థల మీద సుదీర్ఘకాలం పాటు ఫైట్ చేసేటంత పోరాట స్ఫూర్తి లేదు. ఎందుకంటే కనుక ఇక పోయినవాడు వెనక రాడు. వాస్తవంగా పేరెంట్స్ ఎవరైనా కూడా ఒక యూనియన్ లాగా ఏర్పడేసి, ఇప్పుడు పేరెంట్ యూనియన్స్ కొన్ని ఉన్నాయి, కాకపోతే అలాంటప్పుడైనా వాళ్ళ సహకారం తీసుకున్న పేరెంట్స్ వచ్చేటప్పటికి లేదు ఇట్ షుడ్ బి పనిష్డ్, అట్ ద సేమ్ టైం ఇది మళ్ళీ ఇంకొక స్టూడెంట్కి రిపీట్ కాకూడదని చెప్పేసి అని ఎప్పుడైతే ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తారో అప్పుడు ఇలా సద్దు మణిగించడము లేదా డబ్బులతో అడ్జస్ట్ చేయించడం ఇలాంటివన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైనా పేరెంట్స్ మీ పిల్లలు రేపు అదే పరిస్థితి మీ పిల్లాడికి రావచ్చు, మీ పిల్లకి రావచ్చు, ఎందుకు మీరంతా దృష్టి పెట్టట్లేదు, ఏదో జరిగిపోయిందంట అని చెప్పేసి ఒక 2 రోజులు భయపడిపోయేసి 2 రోజులు ఇప్పుడు చూడండి ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగితే చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు ఆ వారం రోజుల పాటు, మళ్ళీ నెక్స్ట్ 10 days తర్వాత మళ్ళీ అతి మామూలే. మీరు ఇన్సిడెంట్లు జరిగినప్పుడు రియాక్ట్ అవ్వటం కాదు, అదేదో ఎపిసోడిక్ మెమరీ లాగా అప్పటికప్పుడు టెంపరీ రియాక్షన్ కాదు. ఎప్పుడూ కూడా చాలామంది పేరెంట్స్ స్వరూప్ గారు వాళ్ళ పిల్లాడి యొక్క ఎమోషనల్ స్టేటస్ ఏంటో, వాళ్ళ లోపల ఏం ఫీల్ అవుతున్నారు, ఒంటరితనం ఫీల్ అవుతున్నారా, ఒత్తిడి ఫీల్ అవుతున్నారా, భయం ఫీల్ అవుతున్నారా. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవరైనా చూడండి, ఇప్పుడు నాకు ఉదాహరణకు నాకు సబ్జెక్ట్ రాలేదనుకోండి, ఇంత నాలెడ్జీ అండర్స్టాండింగ్ ఉన్న మనమే ఒక సబ్జెక్ట్ రాలేదు అని చెప్పేసి అంటే కనుక ఎక్కడన్నా మాట్లాడాల్సి వస్తేనే సింపుల్గా అయ్యో నాకు రాదేనో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఏర్పడుతుంది. అలాంటిది సరిగా రాయకపోతే, ఎగ్జామ్ రాయకపోతే కనుక, ఎప్పటికప్పుడు వాళ్ళు పెట్టే టెస్టులలో రాయకపోతే కనుక టీచర్స్ దగ్గర నుంచి, మేనేజ్మెంట్ దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి ఒక శత్రువును చూసినట్లు, ఇంకా వీడెందుకు పనికిరాడని చెప్పేసి కేటగరైజ్ చేసేలాగా మనిషిని కొంగదీసేలాగా ప్రవర్తిస్తుంటే కనుక ఆ ఒత్తిడిని ఎవరు బేర్ చేయగలుగుతారు? ఎందుకు పేరెంట్స్ గ్రహించలేకపోతున్నారు, ఎందుకు మేనేజ్మెంట్ గ్రహించలేకపోతుంది? ఒక స్వేచ్ఛ నుంచి ప్రశాంతంగా ఆడుకుంటూ చదువుకునే పరిస్థితి దగ్గర నుంచేసి పిల్లలు ఎదుగుతారు కానీ జీవితాంతం వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎంత గొప్ప స్థానానికి వెళ్ళైనా కానీ ఎదగలుగుతారు. కానీ వాళ్ళని బంధించేసి వాళ్ళ క్రియేటివిటీని చంపేసేసి నువ్వు ఈ సిలబస్ వరకు చదివితే చాలు, ఈ ముఖ్యమైన పాటలు చదివితే చాలు, ఆటోమేటిక్గా నీకు ఎంత స్కోర్ వస్తుంది, మరి మిగతా సిలబస్ లేదా? అసలు వాళ్ళ సొంతంగా వాళ్ళని చదవనియండి, వచ్చిన మార్కులు ఎంతో రానివ్వండి. ఇంక ఇదేదో జీవన్మరణ సమస్యలాగా ఎగ్జామినేషనే జీవన్మరణ సమస్యలాగా ఉంటే కనుక ఈ జీవితం ఎందుకు, నేను ఇప్పుడే చనిపోతాననే స్టేజ్కి చాలామంది పిల్లలు వెళ్తున్నారు. ఎగ్జామినేషనే వాళ్ళకి పెద్ద జీవన్మరణ సమస్య. అంటే ఆఫ్టర్ ఆల్ జీవితంలో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత వెనక్కి తీసుకుంటే ఎగ్జామినేషన్ అది చిన్నదిగా కనపడుతుంది, ఈరోజు వాళ్ళకి అది పెద్ద భూతంలా కనపడుతుంది. సో ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఎగ్జామినేషన్ వాళ్ళలో నా జీవితం వేస్ట్, నేను చనిపోతే బెటర్ అని చెప్పేసి నా స్థాయికి తీసుకెళ్తుందంటే ఖచ్చితంగా పీపుల్ మైండ్ సెట్ చేంజ్ కావాలి. ఓవైపు నారాయణ కాలేజీలో ఇలా స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు, ఇంకొక వైపు చూస్తే చైతన్య కాలేజ్ మియాపూర్ బ్రాంచ్లో 1200 మంది అమ్మాయిలు వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఖాళీ చేసి. అక్కడ మొత్తం 1500 మంది ఉంటే ఇంకొక 300 మంది కూడా వెళ్ళిపోయే ఆలోచనలోనే ఉన్నారు. చూసారా, అంటే ఈ ఒత్తిడిని మేము భరించలేమని ఏకంగా గోడల మీద రాశారు, లెటర్స్ రాసి పెట్టారు. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. పిల్లలు పారిపోయేదాకా పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఈ కార్పొరేట్ కాలేజీల్లో ఎందుకు మార్పు రావట్లేదంటారు? ఎందుకు మార్పు రావట్లేదు అంటే మరి పేరెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్పొరేట్ ఫీజులు కడుతుంది ఎవరు? పేరెంట్సే కదా.
పేరెంట్స్ వెళ్ళి జాయిన్ చేసి అకాడమిక్ ఇయర్ కాగానే నెక్స్ట్ ఎక్కడ బాగా చదువుతున్నారు, నెక్స్ట్ ఎక్కడ పొద్దున్న సాయంత్రం కూర్చోబెడుతున్నారు, సో మేము ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది, వాళ్ళకి నెక్స్ట్ ఎక్కడ ట్యూషన్ కుదిరిద్దాము, ఈ టైప్లో మీరు అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఆ టైం అంతా పిల్లలు ఎక్కడో చోట చదువుకునేలాగా ప్రేరేపిస్తూ ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూస్తున్నారు. కాబట్టి కాలేజీలకు మీరు ఇలా చదివించండి మా వాడు నెక్స్ట్ ఐఐటీలో ఉండాలి అని చెప్పేసి ఈ టైప్లో చదివిస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా మీరు వెళ్ళి ఫీజులు కడుతున్నారు కాబట్టి ఈ విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి. అక్కడ ఫీజులు కట్టేవాళ్ళే లేకపోతే కనుక లేదు మా పిల్లవాడిని వచ్చేటప్పటికి హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండే విద్యా సంస్థలో చదివిస్తామని చెప్పేసి మీ మైండ్ సెట్ మొత్తాన్ని మార్చుకోవడం మొదలు పెడితే అలాంటి విద్యా సంస్థలు పుట్టుకొస్తాయి. ఖచ్చితంగా కూడా మనిషికి చదువుతో పాటు వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, రిలాక్సేషన్ కావచ్చు, క్రియేటివిటీ కానీ పెంపొందించే అన్ని రకాల యాక్టివిటీస్ ఉండే విద్యా సంస్థలో వాటిల్లో పేరెంట్స్ జాయిన్ చేస్తుంటే కనుక ఓకే ఇవి వర్కౌట్ కావట్లేదు, ఏవి ఒత్తిడి తెచ్చే వర్కౌట్ కావట్లేదు, కనీసం మా పిల్లల్ని ఇక్కడి నుంచి వాళ్ళ స్వేచ్ఛ ఇద్దాం, ఎంతో కొంత స్వేచ్ఛ ఇద్దామని చెప్పేసి వీటిలోకి తీసుకొస్తారు. కానీ 99.99% పేరెంట్స్ నాకు ఇయే కావాలంటున్నారు, ఇలాంటివి వద్దంటున్నారు. ఇంకెవరేం చేస్తారు? అసలు చదువా చావా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో ప్రభుత్వాల బాధ్యత ఎంత? ఈ కార్పొరేట్ శక్తుల్ని ప్రభుత్వం నిలువరించలేదా? ఖచ్చితంగా నిలువరించగలుగుతుంది. ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురాగలుగుతుంది. కాకపోతే ఏమవుతుందంటే విద్యా వ్యవస్థలు ఎప్పుడు కూడా ఎక్కడైనా విద్య, వైద్యము ఇలాంటి వాటన్నిటిలో కూడా ఎక్కడ చూసినా కూడా రాజకీయ శక్తులు, ఎవరైతే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉంటారో దీంట్లో విద్యా వ్యవస్థలో కానీ వైద్య వ్యవస్థలో ఉంటారు. హాస్పిటల్స్ పెట్టాలన్నా కానీ, విద్యా సంస్థ నెలకొల్పాలన్నా కానీ ఎక్కడైనా కూడా పాలసీ మేకింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఈ గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ స్కూల్స్ వీటి మీద ఫోకస్ తగ్గిపోతూ ఉంటుంది. ఒక రకంగా అక్కడ చదివితే ఎందుకు పనికిరారు, ఎలా నడుస్తూ ఉంటాయి అంటే మన పేపర్లో కూడా అది ఆర్గనైజ్డ్గా నడుస్తాయో నిజంగా జరుగుతాయో పక్కన పెడితే పేపర్లో కూడా కనుక ఎప్పుడో మధ్యాహ్నం 2 గంటలకు వస్తున్న టీచర్లో ఈ ప్రభుత్వ విద్యాలయంలో అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక ఆటోమేటిక్గా ప్రభుత్వ విద్యాలయాలు ఎట్టానే ఉంటాయి, ఎందుకు పనికిరావని చెప్పేసి మైండ్ సెట్లోకి పేరెంట్స్ వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రభుత్వ విద్యాలయాల పట్ల నమ్మకం పెంచాల్సిన బాధ్యత, అలాగే ఎలాగైతే ప్రతి కాలనీకి ఈ పర్టికులర్ ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయో అట్లీస్ట్ కాలనీకి రాకపోయినా కానీ ఒక ఏరియాలో ఒక 2 విద్యా సంస్థలను వస్తే కనుక అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ ఇది ఉందని అనుకోవడానికి స్కోప్ ఉంటుంది. మనం హైదరాబాద్ లాంటి దాంట్లో చూస్తే కనుక గవర్నమెంట్ కాలేజీలు ఎక్కడుంటాయో కూడా మనం వెతికి పట్టుకోవడం కష్టం అవుతుంది. సో ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అయితే ఉండాలి. ఖచ్చితంగా చదువుల కంటే మన పిల్లల ప్రాణాలు చాలా విలువైనవి. తల్లిదండ్రులు కూడా ఎంబీబీఎస్, బీటెక్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు అనే మైండ్ సెట్ నుంచి మారాలి. అలాగే మిగతా వాళ్ళ పిల్లలతో ఈ పిల్లల్ని కంపేర్ చేయడం, ర్యాంకుల కోసం, మార్కుల కోసం వాళ్ళని వేధించడం అనేది ఆపాలి. ఇకనైనా కార్పొరేట్ కాలేజీలు కూడా పిల్లల గురించి ఆలోచించాలి. కనీసం మానవతా దృక్పథంతో అయితే ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం చాలా కనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీధర్ గారు.